పెద్ద నోట్ల రద్దు కష్టాలపై కాంగ్రెస్ కదం తొక్కింది. నోట్లు రద్దై 50 రోజులైనా జనం కష్టాలు తీరటం లేదని ఆరోపించింది. కేంద్రం తీరుపై ప్రజల్ని చైతన్యం చేసేందుకు నిరసన కార్యక్రమం చేపట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు వివరిస్తూ చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేశారు ఆ పార్టీ లీడర్లు. పెద్ద నోట్ల రద్దు కష్టాలను నిరసిస్తూ సిటీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఏఐసీసీ పిలుపుతో చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర తర్వాత గాంధీ భవన్ లో నిరసన సభ ఏర్పాటు చేసింది. నోట్లు రద్దు చేసి 2 నెలలు కావస్తున్నా జనం కష్టాలు తీరలేదని విమర్శించారు నేతలు. దీనివల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి. ప్రపంచంలో ఎవరు కూడా ఇంత మొత్తంలో నోటు మార్పిడి చేయలేదు. నవంబర్ 8వ తారీఖున ఒక అనాలోచిత నిర్ణయం, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం, ఒక తుగ్లక్ నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 8 నవంబర్ రాత్రి ప్రకటించారు. ముందేమన్నాడు నరేంద్ర మోదీ గారు, కొన్ని రోజుల్లో ఈ ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత తీరిపోతున్నాడు. ఈ దేశ ప్రజలు బాగుపడతారు, ఈ దేశం బాగుపడుతుంది చెప్పారు. अब 50 दिन हो गए, దారిలో ఏ ఏటీఎం ముందు చూసినా, ఏ బ్యాంక్ ముందు చూసినా ఇంకా జనం లైన్లు కట్టున్నారు. మరోవైపు పాత నోట్లు మార్చుకోవడానికి టైం ముగిసినా ఆర్బీఐ ఆఫీస్ కు జనం క్యూ కడుతున్నారు. నోట్ల రద్దు గడువు ముగింపుపై సమాచారం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి జనం ఇంకా తరలి వస్తున్నారు. పాత నోట్లు మార్చుకోవడానికి మరికొన్ని రోజులు టైం ఇవ్వాలని కోరుతున్నారు. బాక్స్ వెళ్తే ఆ దేవుని పేరు మీద జమ చేసినాము, అది తీసే వరకు అందులో 9,000 రూపాయలు ఓల్డ్ నోట్స్, అన్ని 500, 1000 రూపాయల నోట్స్ ఉన్నాయి. సరే అంతకుముందు మీరు బ్యాంకులో టైం ఇచ్చినప్పుడు మాకు అవి దొరకలేదు, కనిపించలేదు. ఇప్పుడు వచ్చే వరకు ఆర్బీఐలో తీసుకుంటారేమో అని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు తీసుకుంటలేరు. ఇక్కడ కూడా ఓన్లీ ఫారెన్ కంట్రీస్ పోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే తీసుకుంటామంటారు. పాస్పోర్ట్ చూపించాలి అంటున్నారు. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి టైం ముగిసినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంకా కౌంటర్లకు క్యూ కడుతున్నారు. డిసెంబర్ 30 తర్వాత కూడా సరైన ఆధారాలతో ఆర్బీఐ ప్రత్యేక కౌంటర్లలో పాత నోట్లు మార్చుకోవచ్చని కేంద్రం గైడ్ లైన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అది కేవలం ఎన్ఆర్ఐల కోసమేనని చెప్పడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.